అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శివ ఎడ్జ్ ఛానల్. ఈ రోజు అయితే మనము సంక్రాంతి సందర్భంగా నిర్వహించుకున్నటువంటి శ్రీ గుడికల్ నడువులయ్య స్వామి ఆశీస్సులతో 15వ తారీఖున ఉదయం 8 గంటల 15 నిమిషాలకు ప్రారంభమయ్యే అంతరాష్ట్రీయ గిరిక పోటీలైతే పెద్దల సమక్షంలో నిర్ణయించుకున్నారు. అందరూ కూడా కలిసికట్టుగా కలిసి యొక్క కార్యక్రమం విజయవంతంగా చేయాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలైతేనేమి, ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులైతేనేమి, గ్రామ ప్రజలైతేనేమి అందరూ కూడా సంపూర్ణ సహకారంతో ఈ రోజు గత సంవత్సరం కూడా భోజన సదుపాయం అయితేనేమి, ఇక పశువులు కూడా కలవడం అయితేనేమి, ప్రజలు కూడా కలవడం అయితే విపరీతంగా ఎక్కడి నుంచే రావడం జరిగింది. ఈసారి కూడా అంతకంటే మించి ఈ జరిగే విధంగా మరి వీళ్ళు సంపూర్ణ సహకరిస్తామని కోరుకుంటూ వీరి యొక్క సమక్షంలో ఈ యొక్క ప్రజల సమక్షంలో జరుగుతున్న అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాము. ఇంకోటి ఉంటే ఆడ ఒకటి పట్టుకోండి లేదా మీరు పట్టుకోండి అట్లా చేయండి. వేస్తే అందరూ వేసినట్టు ఉంటారు. శ్రీ 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 నడవలయ్య స్వామి ఆశీస్సులతో వైసీ వీరభద్రగౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రీస్తేసులు వైసీ వీరభద్రగౌడ్ మరియు క్రీస్తేసులు డాక్టర్ వై చేతన్ గౌడ్ జ్ఞాపకార్థం మన సంక్రాంతి పండగ సంక్రాంతి అంటే రైతులకు అందరికి కూడా వాళ్ళ పంటలు వచ్చిన తర్వాత ఒక పెద్ద పండుగ అది ఏదైనా జరుపుతారంటే అది సంక్రాంతి పండగ అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా అంతరాష్ట్రీయ గిరిక పోటీల కార్యక్రమము జరపడము గుడికల్ గ్రామంలో మన రాష్ట్రమే కాకుండా పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రం అయితేనేమి, అదే మాదిరిగా కర్ణాటక రాష్ట్రం అయితేనేమి, వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో గిరిక పోటీలో పాల్గొంటారు. ముఖ్యంగా గమనించాల్సింది ఏమంటే మన గ్రామంలో 15/1/26 అంటే గురువారం రోజున ఈ యొక్క పోటీలు నిర్వహించబడుతుంది. కాబట్టి దయచేసి ఎవరైనా పార్టిసిపేట్ చేసేవాళ్ళు 15/1/26 గురువారం రోజు అంటే ఇదే నెల 15/1/26 గురువారం రోజు వాళ్ళంతా కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయంలో మరి అంతర్రాష్ట్రీయ గిరిక పోటీలు జరపడం అనేది దాదాపు 2 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రజలు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజల యొక్క సహాయ సహకారాలతో ఈరోజు మరి 2 ఏళ్ల నుంచి బ్రహ్మాండంగా జరపడమే కాకుండా వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజన వసతి కూడా మనం కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడా లేదు ఆ విధంగా. అది కేవలం ఒక గిరిక పోటీలు గుడికల్ సంక్రాంతి సందర్భంగా జరిగే కార్యక్రమంలోనే మాత్రమే వచ్చినటువంటి వారికి అందరికి కూడా అన్నప్రసాదం యొక్క భోజనాలు పెట్టడం అనేది మన గుడికల్ గ్రామానికి ఒక పెద్ద పేరు ప్రతిష్టలు. గుడికల్ గ్రామంలో ఉన్నటువంటి అందరి యొక్క దేవుళ్ళ యొక్క ఆశీస్సులు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో కూడా ఇది పెద్ద ఎత్తున జరిగి అందరూ కూడా సహాయ సహకారాలు అందించి మన గుడికల్ గ్రామానికి పేరు ప్రతిష్టలు రావాలా. రైతులు ఏదైతే ఆశపడతారో రైతులంతా కూడా పంటలు బాగా పండి రైతులు సుఖశాంతులతో ఆరోగ్యంతో ఉండాలంటే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించినప్పుడు మాత్రమే మనకి రైతులు ఆ గ్రామంలో ఉన్నట్లు అనేది ఒకటి గుర్తింపు వచ్చేటట్టు విధంగా గుడికల్ గ్రామ ప్రజలు ఈ కార్యక్రమం చేపట్టినటువంటి ఎవరైతే కమిటీ గౌరవ సభ్యులు ఉన్నారో వారు, మరి గుడికల్ గ్రామ పెద్దలు, అదే మాదిరి గుడికల్ గ్రామం యొక్క ప్రజల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి అంతర్రాష్ట్రీయ గిరిక పోటీలు గుడికల్ గ్రామంలో పెద్ద ఎత్తున ఆ దేవుని యొక్క ఆశీస్సులతో జరగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
శ్రీ శ్రీ నడువలయ స్వామి ఆశీస్సులతో రైతు బాంధవులు సంక్రాంతి పండగ సందర్భంగా గుడెకెల్లో అంతర్రాష్ట్ర గిరికల పోటీలు జరపబడుతున్నది. అందరు రైతులు పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదంగా చేయవలసిందిగా కోరుచున్నాము. 15వ తారీఖు గురువారం రోజు పొద్దున ఉదయమే స్టార్ట్ అవుతుంది. అందరికి కూడా వచ్చిన వాళ్ళందరికి కూడా భోజనం సౌకర్యం కూడా ఉంది, ప్రసాదం కూడా. ఈ యొక్క కార్యక్రమం బాగా జయప్రదం చేసి మీరందరూ కూడా ఆశీర్వాదం చేసిపోవాలని చెప్పి మేము కోరుచున్నాము. శ్రీ శ్రీ నడువలయ స్వామి ఆశీస్సులతో శ్రీ వైసీ వీరభద్రగౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కీర్తి శిష్యులు మా తాతగారు శ్రీ వైసీ వీరభద్రగౌడ్ మరియు కీర్తి శిష్యులు మా అన్న చేతన్ గౌడ్ వారి జ్ఞాపకంలో ఈ రైతు బాంధవులు ప్రోగ్రాంలో వై రుద్రగౌడ్, వై గౌడప్ప గౌడ్ మరి మా చిన్నాన్న పురుషోత్తం గౌడ్ వారి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగలు జరుపుతున్నాము. ఈ 15 అంతర్రాష్ట్రీయ రాష్ట్ర గిరికి పోటీలు ఈ 15వ తారీఖు పొద్దున 8 గంటలకు మా ఎమ్మిగ్నూర్ గుడికల్ గ్రామంలో జరిగిపోతుంది. ఆ రోజు అందరికీ నేను సంక్రాంతి ఆశీస్సులతో అందరినీ పాల్గొనాలని కోరుతున్నాను. అందరికి మనపూర్వకంగా కోరుతున్నాను. అదే రైతు సోదరులకు అందరికీ పాల్గొనాలా. అలానే ఆ రోజు అన్నదానం కార్యక్రమం కూడా నడుస్తుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ.